అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేదు అనిపిస్తుంది. అంటే అందరూ కలిసి ఉన్నప్పుడు, అంతా బాగున్నప్పుడు ఇది కాదురా లైఫ్. ఇలా అయితే అవ్వదురా, చాలా కష్టం. ఎంత అప్డేటెడ్‌గా ఉన్నారురా అందరూ అనిపిస్తుంది కొంతమందికి. అందుకని వాళ్ళేంటంటే సింగిల్ రూమ్స్‌లో ఉండడం, పాపం ఏదో ట్రై చేసుకుందాం, వేరేదైనా చేద్దాం, మంచి లైఫ్ ఇద్దామని సాక్రిఫైస్ చేస్తారు. అలా అని చెప్పి పుట్టుకతో ఒక్కళ్ళే ఉండడం, ఒంటరిగా ఉండేవాళ్ళు వాడు అలాగే ఉన్నాడు. వాళ్ళు పెద్ద కంఫర్ట్‌గా లేరు. వాళ్ళేమనుకుంటారు ఫ్యామిలీని చూసి ఎక్కడికైనా వెళ్తూ నలుగురిని చూసినప్పుడు అరే! మనకెవరు లేరు కదా అనుకుంటారు. సో ఇది ఎలా ఉంటుందంటే భోజనం ఫుల్‌గా చేస్తే కడుపు నిండిపోతుంది. కాసేపు అటు ఇటు నడవలేం బేసిక్‌గా. తినకపోతే ఆకలేస్తుంది. అదెలాగా? అది కరెక్ట్ కాదు కదా! ఇద్దరూ ఒకటే ఎలా అవుతారు? దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఎవడికి ఉండేది వాడికి ఉంటుంది. వాడు చూపించుకోడు కదా ప్రాబ్లం ఉందని. డబ్బులున్నోడికి ఏంటంటే ఎప్పుడు ఐటీ రైట్స్ అయితే ఎప్పుడు ఏమవుతాయని భయం ఉంటుంది. పూర్ మ్యాన్‌కి పాపం డబ్బులు సంపాదించాలి, బాగా ఎక్కించాలి, విమానాలు అవి ఇవి అని ఉంటుంది. మధ్యలో ఉన్నోడికి ఏంటంటే ఈ అమ్మాయి ఏంటి, లోన్లు ఏంటి, నెక్స్ట్ పెళ్ళేంటి, నెక్స్ట్ లైఫ్ ఏంటి, ఎలా ఏం చేయాలని ఉంటుంది బాధ. బాధ లేనివాడు మనిషి కాదు. బేసిక్‌గా ఉన్నప్పటి నుంచి వెళ్ళిపోయేదాకా బాధ లేదు అంటే వాడు మనిషి కాదు. బాధ ఉంది ఏదో కావాలి అంటే ఓకే బాగానే ఉన్నట్టు లెక్క నా ఉద్దేశంలో.